ఎస్ రానా చెప్పండి. సో అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? సో ప్రస్తుతం మనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, మంత్రి సార్. నిన్న మీరు వ్యాఖ్యలు చూసే ఉంటారు. బాల్కా సుమన్ అటెన్షన్ డైవర్షన్ కోసం చేసినా, లేకపోతే పదే పదే మిలిటెంట్ లాంటి యాక్టివిటీస్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసులను తగలబెట్టాలి, దాంతోపాటు రైల్వే లైన్లని కోసిపడేయాలని అని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ? ఇప్పుడు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అమాయకున్న ప్రజలను రెచ్చగొట్టుకుంటూ, యువతను రెచ్చగొట్టుకుంటూ ఉద్యమంలో ఒక వర్గాన్ని మొత్తం కూడా జీవితాలతో చెలగాటమాడి ఉద్యమాన్ని నడిపినటువంటి నేపథ్యం. అందులోకి వెళ్ళినటువంటి ఈ యొక్క బాల్కా సుమన్, మన బాల్కా సుమన్ మొదటి నుంచి కూడా దురుసు స్వభావి, బాగా ముక్కోపి, స్టూడియోలనే ఒకరి మీద దాడి చేసాడు. అలాంటి వ్యక్తి ఈరోజు వారి పార్టీ మొత్తం అసలు వాళ్ళ పార్టీ ఎటుపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నా మాజీ ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు, అసెంబ్లీ ప్రజల పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ప్రజల పక్షాన మాట్లాడాలని అంశంలో ఇప్పుడు మాట్లాడాడు, చర్చలు పాల్గొన్నాడు, రైతుల విషయంలో చర్చలు పాల్గొన్నాడు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన అనేక అంశాల్లో ఇప్పుడు చర్చలు పాల్గొన్నాడు. అదేవిధంగా బీసీ కులగణన, ఈ రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు న్యాయం జరిగేట్టు కులగణన విషయంలో చర్చలు పాల్గొన్నాడు. ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలకెళ్ళి అన్నదమ్ముల్లా కలిసినటువంటి వర్గీకరణలో చర్చలు పాల్గొన్నాడు. ఏ అంశాన్ని పట్టించుకోడు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సోదరిమణి కవిత వాళ్ళ కుటుంబాలకు బయటకు వచ్చి వాళ్ళ మీద ఎదురు దాడి చేసింది. అలా హరీష్ రావు మీద దాడి చేసింది, అక్రమాలు చేసిందని చెప్పింది, కేటీఆర్ గురించి మాట్లాడింది, వాళ్ళ హప్పీరావు సంతోష్రావు గురించి మాట్లాడింది. అంటే వాళ్ళ పార్టీ లోపల అంతర్గతంగా అసలు ఏమవుతుందో వాళ్ళు తెలియని పరిస్థితి లోపల రాబోయే రోజుల్లో మళ్ళీ 2020 డిసెంబర్లో రెండోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు ఆశీర్వదించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదో విధంగా అటెన్షన్ డైవర్షన్ చేయాలి. 2.5 సంవత్సరాలు పండుకున్నాడు, ప్రజలు కూడా మర్చిపోయిన ఆయనను. మరి మర్చిపోయిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి సెన్సేషనల్ మాటలు మాట్లాడాలిగా, పిట్టల దొరల మాటలు మాట్లాడాలి. మరి పిట్టల దొర పార్టీ పిట్టల దొర మాటలు మాట్లాడాడు. ఏదైనా చట్టపరంగా ఏ వ్యక్తి అయినా కూడా ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత పెద్దోనైనా కూడా చట్టం శిక్షిస్తుందన్న విషయాన్ని కూడా, చట్టాన్ని లోబడి శిక్షిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సుమన్ ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకో, మాట్లాడిన మాటలు వెంబడే వాపసు తీసుకో, లేకపోతే తప్పకుండా చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాదండి, ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో కూడా బాల్కా సుమన్ మాట్లాడిన తర్వాత అదే కార్యక్రమంలో మాజీ మంత్రులు పాల్గొన్నారు, హరీష్ రావు పాల్గొన్నారు. కాకపోతే బాల్కా సుమన్ చేసినటువంటి ఆ కామెంట్స్ని మాత్రం లైవ్ స్ట్రీమింగ్ నుండి తీసేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈ వ్యాఖ్యలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇవంతా చేశారంట. ఇప్పుడు మొదటి నుంచి కూడా తెర ఎన్కౌంటర్ కథ నడిపిస్తారు. ఇది మాజీ మంత్రి హరీష్ రావు కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ. దాంట్లో దిట్ట ఒక వ్యక్తిని దళిత వర్గం చెందినటువంటి సుమన్ని ఎగేసిండు. ఆయన మాట్లాడిన సర్వ సమాజం అంతా, తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో నెట్టివేసి మన మిగిలి బడ్జెట్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పల ఊబిలో ఇలా ప్రభుత్వాన్ని అప్పచెప్పిన సందర్భంలో వాళ్ళ పార్టీ ఏ విషయంలో కూడా ముందుకు పోయే పరిస్థితులు ఇలా ఏ ఒక్క రైతు దగ్గరికి పోయినా, ఏ వడ్ల కొనుగోలు దగ్గర పోయినా ఏ రైతు వాళ్ళు ఎంబడి వస్తలేడు. నిన్న ఇదే అంశం కూడా ప్రస్తావించారు. ఎందుకంటే రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు మన కార్యక్రమంలో రైతులు కనీసం 4-5 మంది కూడా కనపడట్లేదు, మన కార్యకర్తలు 60 మంది 70 మంది కనపడుతున్నారు. సో రైతులు తీసుకురావాలి, ఇలాంటి మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది అనే రీతిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను బిగ్ టీ ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక నాయకుని కానీ, ఒక పార్టీ కానీ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఈ పార్టీ ఏం పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏం పనిచేసింది ఒకసారి పునరాలోచన చేస్తుంది. ప్రజలు 2014 నుంచి 18 నుంచి 23 వరకు 9.5 సంవత్సరాలు రాజ్యాన్ని అప్పచెప్పారు. ఏం చేసింది మీరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మీ ప్రభుత్వం, మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీ నాయకుడు ఫామ్ హౌస్ పరిమితమైన మీ నాయకుడు చేసిన మీ నాయకత్వం లోపల మేమే రాజ్యం అనుకొని ఇష్టానుసారంగా దాచుకున్న వ్యవస్థ తప్ప మీరేదైనా మంచి చేసి వడ్ల కొనుగోలు అప్పుడు నిజంగా చెప్తున్నా ఒక రైతు కళ్ళెమ్మడి ఏడ్చిండండి. మేము ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మా మీద కూడా కేసులు అయినాయండి. వడ్ల కొనుగోలు కాడిపోతే తప్పాతాల పేరు మీద 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు 9 కిలోలు కూడా కటింగ్ పెట్టిందండి. ఒక్క మిల్లర్ దగ్గరికి పోయి మాట్లాడలేదండి.
వాళ్ళ నాయకుడు ఏమన్నాడంటే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరేస్తే ఊరి అన్నాడు. ఒక్కొక్క నా జగిత్యాల జిల్లాకు సంబంధించిన నా మీద నీ మీద ఎవరి మీద గెలిచినటువంటి మాజీ మంత్రి ఈశ్వర్ ఉంటే మా వరిధాన్యం కొనుగోలు కాడికి పోయి మనకు 4 కిలోలు పెడతాను, 5 కిలోలు పెడతాను, 6 కిలోలు కటింగ్ పెడుతున్నారు, వరిదించుకోవట్లేదు అంటే ఏమన్నాడంటే ఈశ్వర్ ఏమన్నాడంటే మీరు పోయి మిల్లర్తో మాట్లాడుకోమన్నాడు. ఇది వారి పరిపాలన. ఎందుకు ప్రజలు నమ్ముతారండి? ప్రజలు నమ్ముతారు. ప్రజలు వాళ్ళు బట్టి రారండి. చెప్తే 2028 డిసెంబర్ జరిగే ఎన్నికలు కూడా రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా సాయశక్తుల ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయడానికి ఆర్థికంగా ఇంత భారం ఉన్న మంత్రులం కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎంపీలను కానీ కలిసికట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి పనిచేస్తాం. మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో పట, మల్లికార్జున గారి నేతృత్వంలో పట ప్రజలకు ఇచ్చిన మాట జవాబుదారీగా పనిచేస్తాం. సార్, ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమం నడిచింది. చాలామంది మాట్లాడారు, అనేక రకాలుగా ఉద్రేక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే పదే ప్రభుత్వ ఆస్తుల్ని ఏకంగా సింగరేణికి సంబంధించిన జీఎం కార్యాలయాన్ని కాల్చివేసామని చెప్పడం అంటే బాల్క సుమనే కావాలని చేశాడా? బాల్క సుమన్ని ప్రేరేపించి ఇలా మాట్లాడమని వెనకుండి వేరే వాళ్ళు నడిపించారని మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రాష్ట్ర మంత్రిగా చెప్తాను. వారు మొదటి నుంచి వారి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి మొదలైంది? ఒక వ్యక్తిని ఎమోషన్ క్రియేట్ చేయడం. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తున్నా. పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్టి ఎందుకు దొరకలే? ఉదాహరణ సరిపోతుంది కదా. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర యువత అంతా కూడా రెచ్చగొట్టడం, ఎమోషన్ క్రియేట్ చేయడం, తెలంగాణని సెంటిమెంట్ అయిన ఒక సున్నితమైన అంశాన్ని ముంగడబెట్టుకొని ఈ జీవితాలకి ఉద్యోగాలు రావు, ఇక నీళ్లు రావు, నియామకాలు రావు, ఆంధ్రోలు దోసుకుంటుండ్రు, ఆంధ్రోలు అజ్జేస్తుండ్రు, ఆంధ్రోలు ఇజ్జేస్తుండ్రు అని చెప్పి రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీకి ఆ రెచ్చగొట్టే ధోరణి ఉంటుంది తప్ప ప్రధాన ప్రతిపక్షగా ప్రజల పక్షాన మేము ఒక అంశాన్ని తీసుకొని అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రజల పక్షాన ఒక అంశాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒక గౌరవమైన సూచన చేస్తామనే ఆలోచన ఉండదు వాళ్ళకు. వాళ్ళ నేపథ్యం అంతా కూడా రెచ్చగొట్టే నేపథ్యం, ఎమోషన్ క్రియేట్ చేసిన నేపథ్యం, ఒక ఒక ఏదంటే ఒక హింసను ప్రోత్సహించే ఒక పరివర్తన పార్టీ వాళ్ళది. వాళ్ళు మేకవన్న పులుడాలు, దొరలంటే మేకవన్న పులుడు. హరీష్ రావు దొర, కేటీఆర్ దొర, కేసీఆర్ పెద్ద దొర, వారి దొరలో ఈయన బానిస సుమన్. ఈ బానిస దొరతోని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదో విషయం ఉన్నదో 3 సంవత్సరాలకేనండి, 3 సంవత్సరాలకే ఇంత విషయం కక్కుతున్నారు ప్రభుత్వం మీద. వాళ్ళ యొక్క ఏదైతే కుటిలమైనటువంటి నీచమైనటువంటి వాళ్ళ మన స్వభావాన్ని ఆయన మాట్లాడినప్పుడు ఎంబడేమన్నా ఖండించాలి లేచి. ఒక్కరు కూడా ఖండించుకోవడం. అక్కడ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ మాజీ మంత్రులు అంతా ఉన్నారు. గతంలో రాజ్యాన్ని వెళ్ళినటువంటి పెద్దోళ్ళు అంటున్నారు. ఏమనాలి? నువ్వు మాట్లాడిన మాట మాట్లాడు కాదు. ఈరోజు వెంబడే సుమన్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుంటున్నాము. ఆ తమ్ముడు తెలవక మాట్లాడినని చెప్పి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉండే. మాట్లాడకుండా ఇవాళ ఏం మాట్లాడతారు? వాళ్ళకున్న తెలంగాణ ఆశా భాషతోని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏది చేసిందో చెప్పబడి 2023 డిసెంబర్ ప్రజాపాలనలో పట్ల ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క గౌరవంగా ఒక అంశాన్ని తీసుకొని ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఈ విధంగా సూచన చేసే కార్యక్రమం ఏదైనా చేపట్టినా చెప్పండి మీరు. మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యం లోపల ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి నెల అండి 1వ తారీఖు వరంగానే నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అప్పులకు, నువ్వు చేసిన లూటీతనానికి వడ్డీ కడుతున్నామండి మేము. పేదవాళ్ళకు సంబంధించినటువంటి నువ్వు ఎన్నడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా నీ ప్రభుత్వంలో? పేదవాళ్ళకి సంబంధించిన సన్నబియ్యం ఇచ్చినావా? ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావా? 200 యూనిట్ కరెంట్ ఇచ్చినావా? ఏదన్నా నువ్వు 2014 నుంచి నువ్వు పరిపాలించిన ఈ 10 సంవత్సరాల లోపల ప్రజలకు, పేద ప్రజానికి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమం గురించి చెప్పండి మీరు. ఏది చేయాలి? ఇలా ప్రజలు మా వైపు ఉన్నారండి. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ఇలా మంత్రిగా నేను చెప్తున్నామండి. ఇలా మంత్రిగా మేము ఎన్నడూ కూడా మేము ఇలా ఇంతమంది మా వారికి ప్రజలు వచ్చిందంటే ఎందుకు వచ్చిందండి? మేము అందరినీ కలుస్తాం, వారి సమస్య వింటాం. మేము ఆ సమస్య పరిష్కారం అవుతుందా చేయగలుగుతామా చేయలేమో రెండో విషయం. కానీ ఆ రోజు మీరేంటే మీ ముఖ్యమంత్రి ఎవరికి గలవడు. అసలు మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. అసలు ఎమ్మెల్యేలు అయితే ఏడ్చుకుని ఒకరి మీద వాళ్ళు ఏడ్చుకున్నారు. మీ టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కేటీఆర్ అడ్రస్ 3-4 రోజులు అంటారు. కేటీఆర్ అడ్రస్ దొరకాలంటే ఆ రోజు ప్రభుత్వం ఉన్న రోజు 4-5 రోజులు తిరుగుతుంది తప్ప కేటీఆర్ అడ్రస్ దొరకదట. మరి ఆ విధంగా పరిపాలించి అహంతోని ఇంకా మేమే ఏదో మేము అది ఏం అధికారంలోకి వస్తారండి? ఎట్లా అధికారంలోకి వస్తారు చెప్పండి మీరు. మీరు ఒక ప్రజల పక్షాన
ఒక వరి ధాన్యానికి సంబంధించిన కార్యక్రమం తీసుకుంటే రైతులు పక్కకు వస్తలేరు. వరి ధాన్యానికి సంబంధించిన ఒక అంశాన్ని తీసుకుంటే ఏదైతే ప్రభుత్వంలో చిన్న పొరపాట్లు, ప్రభుత్వ పరంగా ఏదైతే ఆలస్యమైనటువంటి కొనుగోలు విషయంలో పొరపాటు లోపల మీరు నిరసన చేస్తాను రాండాయా రైతులు అంటే కూడా నీ పక్కకు వస్తలేరు, నువ్వు ఎట్లా ప్రభుత్వం ఫామ్ చేస్తావు నాయన, నువ్వు ఎట్లా ప్రభుత్వం వస్తుంది, వచ్చేది మాదే అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు మా జగిత్యాలకు వెళ్ళి మార్పు అంటాడు. ఏం మార్పాయా నాకు అర్థం కాదు. ఇది మీ యొక్క ఆలోచన, ఇదా మీకు ఇలాంటి హింసనేనా ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత నేర్పించింది మనకు? మహాత్మా గాంధీగా దేశం కోసం ప్రాణాలు అర్పించి మన భారతదేశాన్ని కాపాడిన మహనీయులు నేర్పించినటువంటి పద్ధతి ఇదేనా? ఒక ప్రధాన పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం ఏళ్ళు నువ్వు ఇదా మాట్లాడే మాటలు? నిజంగా ఏమాత్రం వాళ్ళకు నిజాయితీ ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, ప్రజల మీద గౌరవం ఉన్నా, ప్రజల ఓట్ల మీద గౌరవం ఉంటే ఎంబడే బేషరతుగా సుమంతం క్షమాపణ చెప్పించి ఆ మాటలు ఉపసంహరించుకోవాలి. ఒకవేళ ఆయన చెప్పడానికి ఆహామాటం వస్తే వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాడా, మాజీ మంత్రి హరీష్ రావు చెప్తాడా, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తాడా, నేను మా మీటింగ్లో మాట్లాడుకున్న వాళ్ళందరూ బేషరతుగా మీడియా ముందు వచ్చి క్షమాపణ కోరాలి ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అంతా యూత్ ఉంటారు, వాళ్ళు కూడా కేసులు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో మీరు అంటే ఉద్యమంలో మీరు చూస్తుంటారు, అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటారు, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయడం పట్ల ఎట్లా ఉండాలంటారు? వాళ్ళకి ఏమైంది అంటే ఒకటి అండి, ఫస్ట్ ఒక నాయకునికి నిస్సహాయుడు అయిపోయిన నాయకుడు, ఎందుకంటే వాళ్ళ నాయకుడే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తలేడు. వస్తే పులి వస్తుంది అంటాడు. ఏం పులి వస్తుంది నాయన? ఏం పులి వచ్చి మనం పనిచేసి మనం చంపుతుందా పులి? ప్రజలు ఓట్లేసిండండి, ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇస్తే నేను మంత్రి అయినా, మా రాహుల్ గాంధీ గారు అవకాశం ఇస్తే మంత్రి అయినా, ఒక దళితుడిని సామాన్య కార్యకర్తను ఇలా ఈ స్థాయిలో ఉన్నట్టు ప్రజలు ఓట్లేస్తే ఉన్నాం. పులి వస్తుంది ఎవరు పేరిస్తున్నావా నాకు అర్థం కాదు. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామండి మేము. ఇలా మీ ఛానల్ ద్వారా మనవి చేస్తాం. బాల్క సుమన్, నువ్వు సహచర దళితునివి, చిన్న కుటుంబం కలిసి వచ్చినావు, ఇలా 1000 కోట్లకు పడిగెత్తినావు నువ్వు, కానీ అది మాట్లాడతలేము. నిన్న మాట్లాడిన మాటలు ఏదైతున్నదో బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు మాటలు ఉపసంహరించుకో, లేకపోతే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. ఎందుకంటే బాల్క సుమన్ని ముందు పెట్టి కొంతమంది కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు. దాంతోపాటు అతను ఒక ఎమ్మెల్యేగా చేశాడు, ఒక ఎంపీ కూడా చేశాడు, కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. సో చట్టం తన పని చూసుకుంటుంది. ఖచ్చితంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వెనక్కి తీసుకోకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అఖిల రైట్ రానా, థ్యాంక్ యూ. చూసాం కదా, ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ కేవలం ప్రభుత్వంపై విషం చిమ్మేందుకే బీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదైతే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కోరారు. లేదంటే కఠిన